అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. మనతో ప్రముఖ విశ్లేషకులు, అలాగే ప్రొడ్యూసర్ అయినటువంటి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ రీసెంట్‌గా 'పెరుగు పచ్చడి ఆంటీ' అలాగే 'అమ్మ మాట'. సో వీళ్ళ స్కామ్స్ గనుక చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ కంటే దారుణంగా ఉన్నాయి సార్ వీళ్ళ స్కామ్స్. అండ్ వీళ్ళని నమ్మి చాలా మంది మోసపోయారు. వ్యూవర్స్ కానివ్వండి, సబ్స్క్రైబర్స్ కానివ్వండి. సో వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? అసలు జనాలు గుడ్డిగా వీళ్ళని నమ్మడానికి గల కారణం ఏంటి సార్? నాకు హ్మ్. ఈ కథలు వింటా ఉంటే హ్మ్. ఎట్లా అనిపిస్తదంటే, నేను చిన్నప్పుడు ఒక పాట ఉంది. హ్మ్. నేను చిన్నప్పుడు స్కూల్‌లో ఒక నాటకం వేసేటప్పుడు ఒక చిన్న మాస్టర్ గారు ఒక పాట తయారు చేయించి, ఆ పాట ప్రకారం హ్మ్. నలుగురు హ్మ్. ఓహ్, నీ చవటాయని నేను, నీకన్నా పెద్ద చవటాయని నేను అని నలుగురు పోటీ పడతారు. హ్మ్. చవటాయని నేను అంటే కాదు కదా! నీకన్నా పెద్ద చవటాయని నేను. హ్మ్. ఇంకోడు మూడోడొచ్చి మీ ఇద్దరికి నేనే నీకన్నా పెద్ద చవటాయని. హ్మ్. నేను చేసి ఇంత ఫ్రాడ్ నేను చేయగలను. హ్మ్. ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏమేమి మోసాలు చేయగలరు, ఏమేమి అకృత్యాలు చేయగలరు. హ్మ్. ఒకళ్ళ మించి ఒకళ్ళు నేను చేయగలను. నీకన్నా పెద్ద చవటాయని నేను అని ప్రోగ్రామ్ అది. హ్మ్. అట్లా కనిపిస్తది నాకు ఇవాళ సమాజం. హ్మ్. వాళ్ళెవడో ఆహ్, బ చె బె చిట్లు చిట్లు కట్టించి మోసం చేస్తున్నారు. హ్మ్. ఇంకొకళ్ళేదో ఆహ్, కాల్ మనీ మోసం చేస్తున్నారు. హ్మ్. ఇంకేదో చేస్తున్నారు. మీరు మీరు ఆహ్, ఈ ఇలాంటి చీకటి మోసాలు చేయగలరు. మేము పబ్లిక్ డే లైట్ మోసాలు చేయగలం. హ్మ్. మీరే కాదు మేము కూడా చేయలేం. మీకన్నా పెద్ద చవటాయన చూడు అని చూపిస్తున్నట్టుంది. హ్మ్. ఆ ఒక పేరు ఏమో అమ్మ మాట. హ్మ్. వినటానికి అమ్మ మాట అంటే ఇది అమ్మ మాట అంటే ఏంటి? నార్మల్‌గా అమ్మ మాట అంటే ఒక నీతి, పద్ధతి, హ్మ్. నిజాయితీ, ఒక మంచి భవిష్యత్తు, హ్మ్. మోరల్ హ్మ్. ఆహ్, అనేది తల్లి మాట అంటే అది హ్మ్. కదా! హ్మ్. అమ్మ మాకు తల్లి తల్లి దీవెన, అమ్మ హ్మ్. మాట ఇయన్నీ హ్మ్. ఏంటి? ఒక మంచి. హ్మ్. ఈ అమ్మ మాట పేరు చెప్పుకొని కూడా హ్మ్. అంటే మీరే మీరు కాల్ మనీ అని ఇంకోటనో ఫ్రాడ్ చేస్తారు. మేము తల్లి మా అమ్మ మాట అని చెప్పి కూడా ఎలా ఘనంగా మోసం చేయగలమో హ్మ్. చూడండి అని ప్రపంచానికి తెలియజెప్తున్నట్టుంది. హ్మ్. ఆ అమ్మ మాట పేరు మీద ఆహ్, వ ఆ ఫ్రాడు అది హ్మ్. బంగారాన్ని ఎలా దాచిపెట్టుకోవాలో చెప్పటము. హ్మ్. అది చెప్తే నిజంగా బంగారం అమ్మ చెప్పి అమ్మ అలాగే చెప్తుంది. నాన్న జాగ్రత్తగా ఉండు, హ్మ్. అది కరెక్ట్‌గా ఉండు, ఇదిగో ఎక్కువ ఖర్చు పెట్టు హ్మ్. బాగా ఇలా చెప్తుంది. హ్మ్. సో, అది అలా మొదలెట్టి హ్మ్. దాంట్లో కూడా మోసం. హ్మ్. అంటే అందుగలదు ఇందు లేదు ఇన్నెందు వెతికినా అన్నందు గలదు మోసం హ్మ్. అని తెలియజెప్తున్నట్టు. హ్మ్. ఆహ్, అంటే వ ఈవిడ సబ్‌స్క్రైబర్స్ కూడా కింద కామెంట్స్ అమ్మని మిస్ అయిన వాళ్ళందరూ మీ ఛానెల్‌తో మా అమ్మని చూసుకుంటున్నాం అని చెప్పేసి అదే ఇట్లాగా. స్టార్ట్ అలా చేశారు. ఆ! స్టార్టింగ్ అలా చేసి ఆ! అదే అన్నా. ఇందు గలడు అందు లేదన్ను సందేహం వలదు ఎన్నిందు వెలిగినను అన్నందు గలదు ఈ మోసం అని హ్మ్. అది ప్రూవ్ చేస్తున్నారు. హ్మ్. అమ్మ మాట అనే పవిత్రమైన పదాన్ని కూడా మేము ఎంత అపవిత్రం చేయగలం, ఎంత దాన్ని కూడా అమ్మను కూడా ఎంత మోసంగా చిత్రీకరించారో దౌర్భాగ్యం చూపిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు చెప్పటం అందరూ నమ్మారు. హ్మ్. నా తల్లిది సలహా అమ్మ మాట బావుందని. హ్మ్. అమ్మ మాట అనగానే ఎవరమైనా చూస్తాం. హ్మ్. నేను కూడా చూసా. హ్మ్. నేను వివరాలు అమ్మ మాట అనుకుని అమ్మ మాట బావుంది. ఇది ఏంటో చూద్దాం అనుకున్నాను. హ్మ్. ఇంకా పూర్తిగా వెళ్ళాలి. హ్మ్. ఆ అమ్మ మాట ఎందుకంటే నేను చూస్తే అమ్మ మాట అంటే పవిత్రం కదా! హ్మ్. అది అది దాంట్లో ఇలాగ చెప్పి ఇంత ఫ్రాడ్ చేస్తారు. హ్మ్. అక్కడ పెరుగు పచ్చడి. హ్మ్. పెరుగు పచ్చడి అంటే ఏంటి మామూలుగా మన ఇళ్లలో పెరుగు పచ్చడి. హ్మ్. ఇది మంచి ఈ బిర్యానీ. హ్మ్. బిర్యానీ చేసినప్పుడు బిర్యానీలోకి పెరుగు పచ్చడి యేసుకుంటాం. హ్మ్. ఆ! బిర్యానీలో కూడా అంటే హాట్ హాట్‌గా ఉంటుంది. హ్మ్. కారం కారంగా ఉంటుంది. దానికి కొంచెం ఇది కలిగిస్తానికి హ్మ్. 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 వీళ్ళు ఆహ్, ఆహ్, పెరుగు పచ్చడికి బిర్యానీకి పెరుగు పచ్చడి బదులు హ్మ్. పెరుగు పచ్చడికి బిర్యానీ కలిపినట్టు హ్మ్. ఇంట్లో కూర్చుండి అంటే ఇంట్లోనే కూర్చొని మీరు సంపాదించొచ్చు అని ఒక మంచి సలహా చెప్తున్నట్టు. హ్మ్. మంచి సలహా ఇస్తున్నట్టు హ్మ్. వాళ్ళని మీరింత డబ్బు కట్టండి, అంత డబ్బు కట్టండి మోసం. హ్మ్. ఈ వంచనకి ఎక్కడికెళ్తున్నాం మనం? సమాజం ఎక్కడికెళ్తుంది అంటే హ్మ్. ఎప్పుడో ఆహ్, ము ఎవడో వంచన చేయటానికి, మోసం చేయటానికి ఈ అందరూ అందరూ సిద్ధహస్తులే అన్నట్టు ఉంది తప్పితే హ్మ్. ఆడ లేదు, మగ లేదు, హ్మ్. చదువుకున్నాడు కాదు, చదువుకోనివాడు కాదు. హ్మ్. ఎవడైనా, ఎవరైనా, ఎవతైనా ఈ మోసం చేయటానికి ఈ సమాజంలో సిద్ధహస్తులే. హ్మ్. అందుకని నేను ఈ సిద్ధహస్తులు వాళ్ళని నిందించటం కన్నా ఇలాంటి వాళ్ళు ఎప్పుడు పుట్టుకొస్తూనే ఉంటారు. హ్మ్. మనం మోసపోవడానికి సిద్ధంగా ఉన్నంత కాలం, హ్మ్. ఈ సమాజంలో మోసపోవటానికి ఇలాగ అజ్ఞానంగా ముందు వెనక చూడకుండా ఏదో వస్తుందనగానే ఎగబడి
అది ఏదో వస్తుంది అనగానే ఎగబడి పరిగెత్తే ఈ జనాభా ఉన్నంత కాలం ఇలాగ మోసపోయే ఆశపరులు దురాశపరులు ఉన్నంత కాలం ఈ మోసగించేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇది ఒక అంటే దౌర్భాగ్యమైన అంటే నేపథ్యంలో ఉంది. వాళ్ళకి కూడా చూసుకున్నట్లయితే ఈ పెరుగు పచ్చడి ఆంటీకి కానివ్వండి, ఆ అమ్మ మాట ఛానల్ ఆవిడకి కానివ్వండి, ఇద్దరికి ఆడపిల్లలే, ఇద్దరు ఆడపిల్లలే. అలాగే వీళ్ళ ఛానల్స్ చూసి మోసపోయిన వాళ్ళు కూడా ఆడవాళ్ళే. సో అది. అంటే ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఉంచుకొని ఇలాగా ఈవెన్ ఎవరైతే ఫాలోవర్స్ అవుతున్నారో సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఇలా మోసం చేయడానికి ఎలా ఆ! మనసొస్తుంది సార్ అసలు? మనసెందుకు ఆ! అదే మోసం చేసే వాళ్ళకి, దోపిడీ వాళ్ళకి, హ్మ్. దొంగలకి మనసు ఉండదు. వాళ్ళకి హ్మ్. మనసు అనే పదం వాళ్ళకి తెలియదు. హ్మ్. వాళ్ళు ఎట్లాగైనా నలుగురిని వంచించి, మనం రూ. 4 సంపాదించాలి. హ్మ్. ఈ సంపాదనే ధ్యేయం. హ్మ్. ఈ సంపాదనే ధ్యేయంలో ఒకడు దొంగతనం చేస్తాడు, ఒకడు మర్డర్ మేమేం దొంగతనం చేయట్లేదు, హ్మ్. మేమేం మర్డర్ చేయట్లేదు, మేమేం హ్మ్. వ్యభిచారం చేయట్లేదు. హ్మ్. సలహాలు ఇస్తున్నాం హ్మ్. అని చెప్పుకుంటారు కదా! హ్మ్. కలర్ అది. హ్మ్. కలర్ ఏమో 10 మందికి ఏంటి అమ్మ మాట. హ్మ్. ఏదైనా మంచి సలహాలు చెప్తుంది. హ్మ్. ఎవరైనా వినటానికి కూడా బావుంటది. సో, ఆ మాట మీద సబ్‌స్క్రైబర్స్ పెరిగారు. హ్మ్. పెరిగారు. హ్మ్. అట్లాగే ఈవిడ పులిహోర పెరుగు పచ్చడి పెరుగు ఆంటీ. పచ్చడి ఆవిడ. హ్మ్. ఆవిడేదో చెప్తుంది. కుకింగ్ ఛానెల్స్ ఇట్లాగా. ఈ వంట ఏంటి? వంట ఏంటి? ఆడవాళ్ళకి వంట ఇంట్రెస్ట్ కదా! హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌కి మీ జనరేషన్‌లో వండటమే తెలీదు కదా! హ్మ్. కనుక అమ్మ వండేటప్పుడు చూసుకోరు, నేర్చుకోరు. హ్మ్. ఇప్పుడు బయట చూసి ఇప్పుడు యూట్యూబ్ వంట నేర్చుకుంటాం మీకు మీ జనరేషన్‌కి అంతా. హ్మ్. సో, అదేదో ఆమె వండింది ఈ హ్మ్. ఆతరం దాంతో సబ్స్క్రిప్షన్. హ్మ్. దాని మీద డబ్బులొస్తున్నాయి. హ్మ్. ఆ డబ్బులతోటి బ బ ఆవిడతో అన్ని రకాల నాన్ వెజ్‌లు చేసుకొని తినటం, మెక్కటం. అది అరిగేదాకా ఇలాంటి చెత్త పనులు ఆ! చాలా తప్పమ్మా. సమాజం కూడా ఇలాంటి వాటికి ఎంకరేజ్ అవ్వకూడదు. అంటే ఎంకరేజ్ అవ్వకూడదంటే ఒక ఆశమ్మా. ఎవరి హ్మ్. కాళ్ళకి ఏంటంటే సమాజంలో ఏదో అది వెళ్తే ఓహో! హ్మ్. అమ్మ మాట ఇన్ని మంచి మాటలు చెప్పింది. ఇది హ్మ్. మంచి మాటే కదా! వెళ్తే మనకు డబ్బు అని హ్మ్. నమ్ముతారు. హ్మ్. ఆ! ఆ! బంగారం పెడితే తాకట్టు పెట్టించుకుంటే మనం ఇంకేదో పెట్టుబడి హ్మ్. పెట్టి చేసుకొని ఇలా ఏదో చెప్పుద్ది. హ్మ్. అది నమ్మేస్తారు. హ్మ్. మోసపోతారు. హ్మ్. ఇది కొత్త రకమైన గారడి. హ్మ్. ఇంతకుముందు జరిగిన మోసాలు కాకుండా హ్మ్. ఇది కొత్త రకమైన మోసం. హ్మ్. ఇప్పుడు అందుకని నేను ఇందాక మొదట అందుగలదు ఇందు లేదని సందేహంబు హ్మ్. వలదు ఎందెందు వెతికిన అందందు గలదు ఈ మోసాల గారడి హ్మ్. అని నిరూపిస్తున్నారు ఈ ఆడలు, ఈళ్ళు, ఈ బాపతులు, హ్మ్. ఈ పెరుగన్నము, పెరుగు పచ్చడి అమ్మ మాట. హ్మ్. చాలా దౌర్భాగ్యం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హ్మ్. ఈ ఈ పిచ్చి పిచ్చి డ్రామాలకి పడొద్దు. హ్మ్. డ్రామాలో ఏదైనా సరే విచిత్రంతోటి హ్మ్. మీకు తెలియకపోతే పక్కనోళ్ళని చదువు కొంచెం ప ప మంచి ఒకటో అక్షరం చదువుకున్న వాళ్ళని హ్మ్. ఏంటి ఇలాంటిది ఎంతవరకు అంటే చెప్తారు. హ్మ్. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు పక్కన అడిగితే ఏవండీ ఇలా అంటారు 10,000 పెడితే ఇలా అంటా ఏంటంటే అది చెప్తారు. ఎట్లా ఇస్తారమ్మా? హ్మ్. ఎవరిస్తారమ్మా? ఊరినేది హ్మ్. ఇలాంటి మాటలు గాలి మాటలు వాడు చదువుకొని చెప్తాడు. హ్మ్. అలా కనుక్కొని ఎప్పుడు బ్లైండ్‌గా 10,000 వస్తే లక్ష వచ్చేసి ఈ పిచ్చి హ్మ్. పిచ్చి వాగుళ్ళకి నేను లోనవ్వటం హ్మ్. మీ తప్పు. అంటే మోసపోయే మోస మోసపోయేవాళ్ళు ఉన్నంత కాలం హ్మ్. మోసగించేవాడు వస్తూనే ఉంటాడు. హ్మ్. మనం మోసపోవడం మన చేతుల్లో ఉంది. హ్మ్. మనం వాడిని కట్టి, కొట్టి, బంధించి అడగట్లేదు కదా! హ్మ్. కదమ్మా! బంధించి ఇస్తావా, సస్తావా, కడతావా అనట్లేదు. లేదు. వాడు సలహా ఇస్తున్నాడు. హ్మ్. ఆ సలహాని ఇండైరెక్ట్‌గా ఇస్తాంది. అది హ్మ్. దాంట్లో మోసం ఉందని నువ్వు గ్రహించలేకపోతే నీ మూర్ఖత్వాన్ని, నీ కర్మకు నువ్వు ఎవరు బాధ్యులు? హ్మ్. అది కనుక వీ షుడ్ బి అవేర్. వాళ్ళని తిట్టడమే కాకుండా అందుకని నేను వాళ్ళు చేసే తప్పే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద తగ్గ చర్యలు తీసుకోవాలి. హ్మ్. బట్ అట్ ది సేమ్ టైమ్ మనము అప్రమత్తంగా లేనంత కాలం వీళ్ళు గతుక్కోడు పుట్టుకొస్తారు. హ్మ్. అది అంటున్నా. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ అని, ఇప్పుడేమో ఈ స్కామ్స్ ఇలా ఆన్‌లైన్‌లో అంటే ఇంట్లోనే కూర్చొని సంపాదించొచ్చు. ఇట్లాంటివి అన్నీ వస్తున్నాయి గదా! సో, అంటే ఇట్లాంటివి అంటే అవాయిడ్ చేయడానికి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మంచిదని? ఏం యాక్షన్ తీసుకుంటారమ్మా? దొరికినప్పుడు దొరికినంత వరకు హ్మ్. దొరకనంత వరకు దొరికినాక దొంగ. హ్మ్. దొరికినప్పుడు ఇద్దరిని పెడతారు. రేపు ఇంకొక ఇద్దరు హ్మ్. వస్తారు. దీనికి ఒక చట్టం అంటూ లేదు కదా! హ్మ్. దొరికినప్పుడు పట్టుకున్న యాక్షన్ తప్పితే, హ్మ్. వాళ్ళు చేయకుండా ఉండటానికి ఏముంది? చట్టం ఎక్కడుంది? హ్మ్. చట్టం దానికి వాడు పెట్టారు. హ్మ్. సపోజ్ ఆవిడ పెట్టిందనుకోండి గోల్డ్ ఇలా పెట్టండి అని. హ్మ్. పోలీసొచ్చి ఏముందండి ఉంది. పెట్టాము ఇస్తాము. హ్మ్. మారోడి గుట్టులో పెట్టలేదా? ఇవ్వట్లేదా? బ్యాంకుల్లో పెడితే ఇవ్వట్లేదా? హ్మ్. అలాగే మేము పెట్టాము ఇస్తున్నాం. దీంట్లో ఏముందంటారు. హ్మ్. ఏం చేయలేదు పోలీసు. హ్మ్. లీగల్‌గా ఉంది. అది వాళ్ళు మోసగించినప్పుడే కదా పోలీసు రాగలరు. హ్మ్. సో, ఇది
అందుకని అన్నా మనలో మనం మనం ఎంతగా ఈ ప్రతిదీ వస్తుంది కదా అని ఎగబడిపోవటం, ఉమ్, ఫ్రీగా వస్తుందనో లేకపోతే ఆ, రూపాయికి 100 రూపాయలకి వచ్చేది 100 రూపాయలకే వస్తుంది. 100 రూపాయల కంటే రెండు 50 రూపాయల నోట్లు, ఉమ్, లేదా 5 20 రూపాయల నోట్లు, ఉమ్, లేదా 10 10 రూపాయల నోట్లు. ఉమ్, అంతేగాని 100 రూపాయలకి 510 రూపాయల నోట్లు వస్తాయని నమ్మితే ఉమ్. మన మూర్ఖత్వం ఎవరి మూర్ఖత్వం? మన ఊరిక మరి వాళ్ళు చెప్తారు, మీరు 100 రూపాయలు పెట్టండి, 3 ఉమ్, రోజుల్లో ఈ 100 రూపాయలకి 100 10 రూపాయల నోట్లు వస్తాయి ఉమ్, అన్నారు. ఉమ్, 1000 రూపాయలు అమ్మా, 100కి 1000 వస్తుంది పర్వాలేదు అని నువ్వు నమ్మితే ఇక ఇది ఎలా వస్తుంది? ఉమ్, ఈ 100కి 10 రూపాయల నోట్లు ఎట్లా వస్తాయి? ఉమ్, 2 50 నోట్లు వస్తాయి, లేకపోతే 5 20 నోట్లు వస్తాయి, లేదా 10 100 రూపాయలు 10 రూపాయల నోట్లు వస్తాయి. ఉమ్, 100 ఎట్లా వస్తాయి? ఏ లెక్కలో వస్తాయి? ఇదే మాయమా మంత్రగాలమా? ఉమ్. వాళ్ళు చెప్పిన దాంట్లో ఎట్లా అని ఒక్క నిమిషం ఆగి స్టడీ చేస్తే అవగాహన చేసుకుంటే దొరుకుతుంది. అలా చేయరు. ఒకళ్ళని బట్టి ఒకళ్ళు అమ్మ వాడు సంపాదించేస్తాడు నేను కూడా వెళ్ళిపోవాలని ఇంకోడు. ఉమ్, ఈ దరిద్రం నుంచి మనం బయటపడితేనే ఉమ్. థ్యాంక్ యూ సార్.